ఓం శాంతి. ఈరోజటి మురళి డేట్ 27 డిసెంబర్ 2020. అవ్యక్త బాప్ దాదా రివైజ్ డేట్ 31 డిసెంబర్ 1986. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల గురించి ఏదైతే శాస్త్రాల్లో మహిమ చేశారో, ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహాన్ భూమి, పవిత్ర ధరణి అంటూ మహిమ చేశారో, ఆ మహాన్ ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచంలోకెల్లా అతి గొప్ప తీర్థస్థానము. స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అయినటువంటి మధువనము యొక్క దివ్య దర్శనమును ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పుణ్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి, జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి,
జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి శాంతి నీడ సేద తీర్చు బృందావనము, శాంతి నీడ సేద తీర్చు బృందావనము. మధుబన్ ఎంత సుందరము, పరమపిత ఏకించుంచు మందిరము. ఓం శాంతి. మురళి టైటిల్ ఉంది, పాస్ట్, ప్రజెంట్ మరియు ఫ్యూచర్లను శ్రేష్టంగా తయారు చేసుకునే విధి. గతాన్ని, వర్తమానాన్ని మరియు భవిష్యత్తును శ్రేష్టంగా తయారు చేసుకునే విధి. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మా బాబా మరియు గాడ్ ఫాదర్ అయిన శివ్ పరమాత్మ తమ అతి మధురమైన, అతి ప్రియమైన పిల్లలకు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాల గ్రీటింగ్స్ని తెలియజేస్తున్నారు. పిల్లల యొక్క ప్రతి ఒక్కరి మహానత, పవిత్రత శివ్ బాబా వద్దకు నెంబర్ వారీగా చేరుకుంటూ ఉంటుంది. ఈరోజు అందరూ విశేషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకునే ఉల్లాస ఉత్సాహాలతో చేరుకున్నారు. ప్రపంచంలోని వారు జరుపుకునేందుకు ఆరిపోయిన దీపాన్ని లేక క్రొవ్వొత్తులను వెలిగిస్తారు. వారు వెలిగించి జరుపుకుంటారు. మరియు బాప్ దాదా వెలిగి ఉన్న లెక్కలేనన్ని దీపాలతో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. ఆరిపోయిన వాటిని వెలిగించరు, వెలిగించి మరలా ఆర్పరు. ఇలా లక్షల అంచనాలో వెలిగి ఉన్న ఆత్మిక జ్యోతుల సంఘటనలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవటము ఇలా పరమాత్మ మరియు మీరు తప్ప ఇతరులెవ్వరూ జరుపుకోలేరు. ఎంతో సుందరంగా ప్రకాశిస్తున్న దీపాల ఆత్మిక సంఘటన కల దృశ్యం ఇది. అందరి ఆత్మిక జ్యోతి స్థిరంగా ఒకే విధంగా మెరుస్తూ ఉంది. అందరి మనస్సులలో ఒక్క శివ్ బాబానే ఉన్నారు. ఈ లగనమే ఆత్మిక దీపాలను ప్రకాశింపచేస్తుంది. ఒకే ప్రపంచము, ఒకే సంకల్పము, ఏకరస స్థితి ఉంది. జరుపుకోవటము అంటే ఇదే. తయారు చేయడము అంటే ఇదే. ఈ రోజటి సమయము వీడుకోలు మరియు అభినందనల రెండింటి సంగమము. పాతదానికి వీడుకోలు మరియు క్రొత్తదనానికి అభినందనలు. ఈ సంగమ సమయంలో అందరూ చేరుకున్నారు కనుక పాత సంకల్పాలు మరియు సంస్కారాల వీడుకోలుకు కూడా అభినందనలు మరియు నూతన ఉల్లాస ఉత్సాహాలతో ఎగిరేందుకు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రజెంట్ అనగా వర్తమానము ఏదైతే ఉందో అది కొంత సమయం తర్వాత పాస్ట్ అనగా గతం అవుతుంది. ఏ సంవత్సరమైతే నడుస్తూ ఉందో అది 12 గంటల తర్వాత గతమైపోతుంది. ఈ సమయాన్ని ప్రజెంట్ అంటారు మరియు రేపటిని ఫ్యూచర్ అనగా భవిష్యత్తు అని అంటారు. పాస్ట్, ప్రజెంట్ మరియు ఫ్యూచర్ ఈ మూడింటి ఆటే నడుస్తూ ఉంటుంది. ఈ మూడు మాటలను ఈ నూతన సంవత్సరంలో క్రొత్త విధితో ప్రయోగించాలి. ఎలా? 1. పాస్ట్ను సదా పాస్ విత్ ఆనర్గా అయ్యి పాస్ చేయాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్ అనగా గతం గతః. అయితే జరిగేదే ఉంది, కానీ ఎలా పాస్ చేయాలి? సమయం పాస్ అయిపోయింది అనగా గడిచిపోయింది. ఈ దృశ్యం దాటిపోయింది అని అంటారు కదా, కానీ పాస్ విత్ ఆనర్లుగా అయి పాస్ చేశారా అనగా దాటి వేశారా?
జరిగిపోయిన దానిని జరిపేశారు. కానీ జరిగిపోయిన దానిని స్మృతిలోకి తీసుకువస్తూనే వాహ్ వాహ్ అన్న మాట మనసు నుండి వెలువడే విధంగా అటువంటి శ్రేష్టమైన విధితో గడిపేశారా? ఇతరులు మీ గడిచిపోయిన కథ నుండి పాఠాన్ని చదివే విధంగా గతాన్ని అలా గడిపేశారా? మీ గతం స్మృతి చిహ్న స్వరూపంగా అవ్వాలి. కీర్తనను అనగా కీర్తిని పాడుతూ ఉండాలి. భక్తి మార్గంలో మీ కర్మల కీర్తననే పాడుతూ ఉంటారు. మీ కర్మల కీర్తన ద్వారా అనేక ఆత్మలకు ఇప్పుడు కూడా శరీర నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ నూతన సంవత్సరములో పాస్ట్ సంకల్పాలు మరియు సమయాన్ని ఇటువంటి విధితో పాస్ చేయాలి. ఏం చేయాలో అర్థమైందా? రెండవది ప్రెజెంట్. ఇప్పుడు వర్తమానములోకి రండి. ప్రెజెంటులోని ప్రతి క్షణము మరియు ప్రతి సంకల్పము ద్వారా విశేష ఆత్మలైన మీ ద్వారా ఏదో ఒక ప్రెజెంట్ అనగా బహుమతి ప్రాప్తించే విధంగా అలా ప్రెజెంట్ను ప్రాక్టికల్లోకి తీసుకురండి. అన్నిటికంటే ఎక్కువ సంతోషము ఏ సమయంలో ఉంటుంది? ఎవరి ద్వారానైనా ప్రెజెంట్ అనగా బహుమతి లభించినప్పుడు. ఎటువంటి అశాంతిలో ఉన్నా, దుఃఖితులుగా ఉన్నా, లేక అలజడిలో ఉన్నా గాని ఎవరైనా చాలా ప్రేమగా బహుమతిని ఇచ్చినట్లయితే ఆ క్షణంలో సంతోషపు అల వచ్చేస్తుంది. ఆడంబరాన్ని చూపించే ప్రెజెంట్ కాదు, మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి బహుమతి. అందరూ బహుమతిని సదా స్నేహానికి గుర్తుగా భావిస్తారు. ప్రెజెంట్గా అనగా బహుమతిగా ఇచ్చిన వస్తువులో విలువ స్నేహానికి ఉంటుంది, వస్తువుకి ఉండదు. కనుక ప్రెజెంట్ ఇచ్చే విధితో వృద్ధిని పొందుతూ ఉండాలి. అర్థమైందా? సహజమా లేక కష్టమా? మీ ఖజానా నిండుగా ఉంది కదా? లేక ప్రెజెంట్ని ఇస్తూ ఉంటే ఖజానా తక్కువైపోతుందా? స్టాక్ జమ అయి ఉంది కదా? కేవలము క్షణకాలపు స్నేహం యొక్క దృష్టి, స్నేహం యొక్క సహయోగము, స్నేహం యొక్క భావన, మధురమైన మాటలు, మనస్సులోని శ్రేష్ఠ సంకల్పాలతో పాటు ఈ ప్రెజెంట్స్ చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో పరస్పరంలోని బ్రాహ్మణ ఆత్మలు కానీ, మీ భక్త ఆత్మలు కానీ, మీ సంబంధ సంపర్కంలోని ఆత్మలైనా కానీ, అలజడి ఆత్మలు కానీ, అందరికీ ఈ ప్రెజెంట్ అనగా ఈ బహుమతి యొక్క అవసరం ఉంది. వేరే ఇతర ప్రెజెంట్ కాదు. వీటి స్టాక్ అయితే ఉంది కదా? కనుక ప్రెజెంట్లోని ప్రతి క్షణము దాతగా అయ్యి ప్రెజెంట్ను పాస్ట్లోకి మార్చినట్లయితే అన్ని రకాల ఆత్మలందరూ మనస్ఫూర్తిగా మీ కీర్తనను పాడుతూ ఉంటారు. అచ్చా, ఇక మూడవది ఫ్యూచర్. ఫ్యూచర్ ఏం చేస్తారు? చివరకు మీ ఫ్యూచర్ ఏంటి అని ప్రపంచం వారు మిమ్మల్ని అడుగుతారు కదా? ఫ్యూచర్ను మీ ఫీచర్స్తో అనగా మీ రూపురేఖలతో ప్రత్యక్షము చేయండి. మీ ఫీచర్స్ ఫ్యూచర్ను ప్రత్యక్షము చేయాలి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్లోని చిరునవ్వు ఎలా ఉంటుంది? ఫ్యూచర్లోని సంబంధాలు ఎలా ఉంటాయి? ఫ్యూచర్లో ఎటువంటి జీవితం ఉంటుంది? మీ ఫీచర్స్ ఈ అన్ని విషయాలను సాక్షాత్కరింపచేయాలి. మీ దృష్టి ఫ్యూచర్ యొక్క సృష్టిని స్పష్టం చేయాలి. ఏమవుతుంది అన్న ప్రశ్న సమాప్తమైపోయి ఇలా అవుతుంది లోకి మారిపోవాలి. ఎలా అన్నది మారిపోయి ఇలా అయిపోవాలి. ఫ్యూచర్ ఉన్నదే దేవతగా, దైవత్వపు సంస్కారము అనగా దాతాతనపు సంస్కారము, దైవత్వపు సంస్కారము అనగా కిరీటధారి
సింహాసనధారిగా అయ్యే సంస్కారము. ఎవరు చూసినా కూడా వారికి మీ కిరీటము మరియు సింహాసనము అనుభవం అవ్వాలి. ఎటువంటి కిరీటము? సదా లైట్గా ఉండే ప్రకాశ కిరీటము. మరియు సదా మీ కర్మల ద్వారా, మాటల ద్వారా ఆత్మిక నశ మరియు నిశ్చింతత గుర్తు అనుభవం అవ్వాలి. సింహాసనాధికారి గుర్తే నిశ్చింతత మరియు నశ, నిశ్చిత విజయపు నశ మరియు నిశ్చింత స్థితి. పరమాత్మ హృదయ సింహాసనాధికారి ఆత్మ లక్షణాలు ఇవే. ఎవరు వచ్చినా కూడా వారు ఈ సింహాసనాధికారి మరియు కిరీటధారి స్థితిని అనుభవం చేయాలి. ఫ్యూచర్ను ఫీచర్స్ ద్వారా ప్రత్యక్షము చెయ్యటము అంటే ఇదే. ఇలా నూతన సంవత్సరమును జరుపుకోవటము అనగా అలా తయారు అయ్యి ఇతరులను తయారు చేయటము. ఈ నూతన సంవత్సరములో ఏం చెయ్యాలో అర్థమైందా? 3 మాటల ద్వారా మాస్టర్ త్రిమూర్తి, మాస్టర్ త్రికాలదర్శి మరియు త్రిలోకీనాథులుగా అవ్వాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అందరూ దీనిని గురించే ఆలోచిస్తారు. ప్రతి అడుగు ద్వారా, స్మృతి ద్వారా గాని, సేవలోని ప్రతి అడుగు ద్వారా గాని ఈ 3 విధుల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండాలి. నూతన సంవత్సరపు ఉల్లాస ఉత్సాహాలైతే చాలా ఉన్నాయి కదా. డబుల్ విదేశీయులకు డబుల్ ఉల్లాసం ఉంది కదా. న్యూ ఇయర్ను జరుపుకునేందుకై ఎన్ని సాధనాలను ఉపయోగిస్తారు. వారు సాధనాలను కూడా వినాశనకరమైనవి ఉపయోగిస్తారు. మరియు మనోరంజనమును కూడా అల్పకాలికమునకు చేస్తారు. ఇప్పుడిప్పుడే కాలుస్తారు, ఇప్పుడిప్పుడే ఆర్పేస్తారు. కానీ పరమాత్మ అవినాశీ విధి ద్వారా అవినాశీ సిద్ధిని ప్రాప్తి చేసుకునే పిల్లలతో జరుపుకుంటున్నారు. మీరు కూడా ఏం చేస్తారు? కేక్ను కట్ చేస్తారు, క్రొవ్వొత్తులను వెలిగిస్తారు, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు. వీటన్నింటినీ బాగా చెయ్యాలంటే చెయ్యండి. కానీ బాప్ దాదా సదా అవినాశీ పిల్లలకు అవినాశీ అభినందనలను తెలియజేస్తారు మరియు అవినాశిగా అయ్యే విధిని తెలుపుతారు. సాకార ప్రపంచంలో సాకారి మనోరంజనాలను జరుపుకోవటమును చూసి బాప్దాదా కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఇటువంటి సుందర పరివారము, పూర్తి పరివారమంతా కిరీటదారులు, సింహాసనాధికారులు. మరియు ఇంత లక్షల సంఖ్యలో ఒకటే పరివారము. ఇటువంటి పరివారము మొత్తం కల్పంలో ఒకేసారి లభిస్తుంది. కనుక బాగా నాట్యం చేయండి, పాడండి, స్వీట్స్ని తినండి. షూ బాబా అయితే పిల్లలని చూస్తూ బాసనను తీసుకొని సంతోషిస్తారు. అందరి మనసులలో ఏ పాట మ్రోగుతుంది? సంతోషపు పాట మ్రోగుతుంది. సదా వాహ్ వాహ్ అన్న పాటను పాడుతూ ఉండండి. చాలామంది పిల్లలు వాహ్ అన్న పాటకు బదులుగా వేరే మరో పాటను కూడా పాడుతూ ఉంటారు. ఆ పాటని చూసి బాబాకి నవ్వు వస్తుంది. అది కూడా 2 మాటల పాట. అదేంటో తెలుసా? ఈ సంవత్సరము ఆ 2 మాటల పాటను మీరు ఇక పాడవద్దు. ఆ 2 మాటలు, ఒకటి వై మరియు రెండవది ఐ, అనగా ఎందుకు మరియు నేను. ఈ 2 పాటలను పాడకూడదు. షూ బాబా పిల్లల టీవీని చూసినప్పుడు పిల్లలు వాహ్ వాహ్కు బదులుగా వై వై అని చాలాసార్లు అంటూ ఉంటారు. కనుక వైకి బదులుగా వాహ్ వాహ్ అనాలి.
మరియు ఐకి బదులుగా బాబా బాబా అనాలి. అర్థమైందా ఏం చేయాలో? ఎవరైనా గాని, ఎలాంటి వారైనా గాని అయినా కూడా బాబాకి ప్రియమైన వాళ్ళు కనుకనే అందరూ ప్రేమతో మిలనము జరుపుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అమృతవేళ పిల్లలందరూ ఈ పాటనే పాడతారు. ప్యారా బాబా మీఠా బాబా, అనగా ప్రియమైన బాబా, మధురమైన బాబా. మరియు బాబా కూడా రిటర్న్లో ఎల్లప్పుడూ ప్యారే బచ్చే అన్న పాటను పాడుతూ ఉంటారు. అచ్చా, మామూలుగా ఈ సంవత్సరము అతీతము మరియు ప్రియముల పాఠం ఉంది. అయినా కూడా పిల్లల స్నేహపూర్వక ఆహ్వానమును బాబాను కూడా అతీత ప్రపంచము నుండి, అనగా పరంధామము నుండి ప్రియమైన ఈ ప్రపంచములోకి తీసుకువస్తుంది. ఆకారి విధిలో వీటన్నింటినీ చూసే అవసరం లేదు. ఆకారి మిలన విధిలో ఒకే సమయంలో అనేక మంది పిల్లలకు అనంత మిలనపు యొక్క అనుభూతిని చేయిస్తారు. కానీ ఈ సాకారి ప్రపంచములో సాకారి విధిలో హద్దులోకి రావలసి వస్తుంది. పిల్లలకు కావలసింది కూడా ఏంటి? మురళి మరియు దృష్టి. మురళిలోనే మిలనమైతే ఉంది. విడిగా మాట్లాడినా కలిసి మాట్లాడినా గాని మాట్లాడేదైతే అదే విషయము. సంఘటనలో ఏదైతే మాట్లాడతారో దానినే విడిగా మాట్లాడతారు. అయినా గాని చూడండి, మొదటి అవకాశము డబుల్ విదేశీయులకు లభించింది. భారతదేశంలోని పిల్లలు 18 తారీఖు అనగా జనవరి 18 కొరకు ఎదురు చూస్తున్నారు. మరియు మీరు మొదటి అవకాశాన్ని తీసుకుంటున్నారు. అచ్చా, బాబా వద్దకి 36 దేశాల నుండి వచ్చారు. ఇది కూడా 36 రకాల భోగ్ అయిపోయింది. 36కు గాయనం ఉంది కదా, 36 వెరైటీలు అయిపోయాయి. బాబా పిల్లలందరి సేవ, ఉల్లాస, ఉత్సాహాలను చూసి సంతోషిస్తారు. ఎవరైతే తనువు, మనస్సు, ధనము, సమయములను స్నేహము మరియు ధైర్యముతో సేవలో పెట్టారో వారికి పరమాత్మ పరమ గుణాలుగా అభినందనలను ఇస్తున్నారు. ఈ సమయములో సన్ముఖములో ఉన్న ఆకార రూపములో సన్ముఖంగా ఉన్నారు. కానీ బాప్ దాదా పిల్లలందరికీ సేవలో లగనముతో మగనమై ఉన్నందుకు అభినందనలను తెలియచేస్తున్నారు. సహయోగులుగా అయ్యారు, సహయోగులుగా తయారు చేశారు. కనుక సహయోగులుగా అయినందుకు కూడా మరియు సహయోగులుగా తయారు చేసినందుకు కూడా డబుల్ అభినందనలు. చాలామంది పిల్లల ఉల్లాస ఉత్సాహాలతో కూడిన సేవా సమాచారాలు మరియు అలాగే నూతన సంవత్సర ఉల్లాస ఉత్సాహాలతో కూడిన గ్రీటింగ్ కార్డుల మాల పరమాత్మ మెడలో పడిపోయింది. ఎవరైతే గ్రీటింగ్ కార్డుని పంపారో బాబా కార్డుకు రిటర్న్లో రిగార్డ్ మరియు లవ్ అనగా గౌరవము మరియు ప్రేమ రెండింటిని ఇచ్చారు. సమాచారాలను వింటూ వింటూ హర్షితులవుతారు. గుప్త రూపంలో సేవ చేసినా, ప్రత్యక్ష రూపంలో సేవ చేసినా కానీ పరమాత్మను ప్రత్యక్షం చేసే సేవలో సదా సఫలతయే ఉంది. స్నేహముతో చేసిన సేవకు రిజల్టు సహయోగి ఆత్మలుగా అవ్వటము మరియు బాబా కార్యములో సమీపంగా రావటము. ఇదే సఫలతకు గుర్తు. సహయోగి ఈరోజు సహయోగియే, రేపు యోగిగా కూడా అయి వెళ్తారు. కనుక సహయోగిగా చేసే విశేషమైన సేవ ఎవరైతే నలువైపులా చేశారో వారి కొరకు బాప్ దాదా అవినాశీ సఫలతా స్వరూప భవ అన్న వరదానమును ఇస్తున్నారు. అచ్చా, మీ ప్రజలు, సహయోగులు
సంబంధీకులు వృద్ధిని పొందినప్పుడు వృద్ధి ప్రమాణంగా విధిని కూడా మార్చవలసి వస్తుంది కదా. సంతోషిస్తారు కదా, బాగా వృద్ధి అవ్వండి. సంతోషిస్తారు కదా, బాగా వృద్ధి అవ్వండి. అచ్చా, సర్వ సదా స్నేహీలు సదా సహయోగులుగా అయ్యి సహయోగులను తయారు చేసేవారు, సదా అభినందనలను ప్రాప్తి చేసుకునేవారు, సదా ప్రతి క్షణము ప్రతి సంకల్పమును శ్రేష్టాతి శ్రేష్టంగా గాయన యోగ్యంగా తయారు చేసేవారు, సదా దాతగా అయ్యి సర్వులకు స్నేహము మరియు సహయోగమును ఇచ్చేవారు. అటువంటి శ్రేష్ట మహాన్ భాగ్యవాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు సంగమం యొక్క గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. విదేశీ సేవలలో హాజరై ఉన్నటువంటి టీచర్ల కొరకు పరమాత్మ యొక్క అవ్యక్త మహావాక్యాలు. నిమిత్త సేవాదారి పిల్లలను బాప్ దాదా సదా సమానభవ అన్న వరదానముతో ఉన్నతిలోకి తీసుకువెళుతూ ఉంటారు. బాప్ దాదా అందరినీ, వారు పాండవులైనా లేక శక్తులైనా గాని సేవకు ఎవరెవరు నిమిత్తులై ఉన్నారో వారందరినీ విశేషంగా పదమ భాగ్యవాన్ శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తారు. సేవకు ప్రత్యక్ష ఫలము సంతోషము మరియు శక్తి. ఈ విశేష అనుభవమునైతే చెయ్యనే చేస్తారు. ఇప్పుడు స్వయం ఎంతగా శక్తిశాలి లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి సేవ చేస్తారో అంతగా త్వరగా నలువైపులా పరమాత్మ ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. నిమిత్త సేవాదారుల ప్రతి ఒక్కరి విశేష సేవ యొక్క సఫలత కొరకు 2 విషయాలపైన అటెన్షన్ని పెట్టాలి. ఒక విషయము సదా సంస్కారాలను కలుపుకుపోయే యూనిటీ. ప్రతి స్థానము నుండి ఈ విశేషత కనిపించాలి. రెండవది, సదా ప్రతి నిమిత్త సేవాదారి ముందుగా స్వయానికి ఈ 2 సర్టిఫికెట్లని ఇచ్చుకోవాలి. ఒకటి ఏకత, రెండవది సంతుష్టత. సంస్కారాలు రకరకాలుగా ఉండనే ఉంటాయి మరియు ఉంటాయి కూడా. కానీ సంస్కారాల ఘర్షణ జరగడమా లేక దూరమైపోయి స్వయాన్ని సేఫ్గా ఉంచుకోవటమా అన్నది మీపై ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు ఒకవేళ ఎవరి సంస్కారమైనా అలా ఉన్నట్లయితే రెండవ వారు చప్పట్లు మ్రోగించకూడదు. వారు మారినా మారకపోయినా గాని మీరైతే మారగలరు కదా. ఒకవేళ ప్రతి ఒక్కరూ తమను తాము మార్చుకున్నట్లయితే, ఇముడ్చుకునే శక్తిని ధారణ చేసినట్లయితే ఇతరుల సంస్కారం కూడా తప్పకుండా శీతలంగా అయిపోతుంది. కనుక ఎల్లప్పుడూ పరస్పరములో స్నేహ భావనతో, శ్రేష్ఠ భావనతో సంపర్కంలోకి రండి. ఎందుకంటే నిమిత్త సేవాదారి బాబా గుణాలకు దర్పణము. కనుక మీ ప్రాక్టికల్ జీవితము ఏదైతే ఉందో అదే పరమాత్మ గుణాలకు దర్పణమైపోతుంది. కనుక సదా అటువంటి జీవనము రూపీ దర్పణము అవ్వాలి. ఆ దర్పణములో పరమాత్మ ఎవరో ఏమిటో అలాగే కనిపించాలి. ఇకపోతే చాలా బాగా శ్రమించారు, ధైర్యం కూడా చాలా బాగుంది, సేవ వృద్ధి ఉల్లాసం కూడా చాలా బాగుంది, కనుకనే విస్తారమును ప్రాప్తి చేసుకుంటున్నారు. సేవ అయితే బాగుంది. ఇప్పుడు కేవలము పరమాత్మను ప్రత్యక్షం చేసేందుకై ప్రత్యక్ష జీవన ప్రమాణమును సదా చూపించండి. ఈ జ్ఞాన ధారణలలో అయితే ఒకే విధంగా ఉన్నారు, కానీ సంస్కారాల మిలనములో కూడా నెంబర్ 1గా ఉన్నారు అని అందరూ ఏకకంఠముతో అనాలి.
ఇండియా టీచర్ వేరు, ఫారిన్ టీచర్ వేరు అని ఇలా ఉండకూడదు, అనకూడదు. అందరూ ఒక్కటే. వీరైతే కేవలము పరమాత్మ సేవకు నిమిత్తంగా అయ్యారు, స్థాపనలో సహయోగిగా అయ్యారు, మరియు ఇప్పుడు కూడా సహయోగాన్ని ఇస్తున్నారు. కనుక స్వతహాగానే అందరూ విశేష పాత్రను అభినయించవలసి ఉంటుంది. మామూలుగా బాప్దాదా మరియు నిమిత్త ఆత్మల వద్ద విదేశీయులు మరియు దేశీయులలో ఎటువంటి తేడా ఉండదు. ఎక్కడ ఎవరి సేవ విశేషత ఉందో ఎవరైనా గాని అక్కడ వారి విశేషత ద్వారా లాభాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇక ఇతరులకు గౌరవాన్ని ఇవ్వటము ఇది బ్రాహ్మణ కుల మర్యాద. స్నేహాన్ని తీసుకోవటము మరియు గౌరవాన్ని ఇవ్వటము విశేషతకే మహత్వమును ఇవ్వటం జరుగుతుంది, కానీ వ్యక్తికి కాదు. అచ్చా, వరదానము. ప్రతి క్షణము మరియు సంకల్పమును అమూల్య రీతిలో గడిపే అమూల్య రతన్ భవ. ప్రతి క్షణము మరియు సంకల్పమును అమూల్య రీతిలో గడిపే అమూల్య రత్న భవ. విస్తారము. సంగమ యుగములోని క్షణకాలమునకు కూడా చాలా ఎక్కువ విలువ ఉంది. ఏ విధంగా 1,00,000 రెట్లు తయారవుతుందో శ్రీమతాన్ని పాటించినట్లయితే, అలా కాకుండా ఒకవేళ ఒక్క క్షణమైనా వ్యర్థంగా పోయినట్లయితే 1,00,000 రెట్లు వ్యర్థంగా పోతుంది. కావున ఇంతటి అటెన్షన్ని ఉంచినట్లయితే నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. ఇప్పుడైతే ఎటువంటి లెక్కను తీసుకోరు, కానీ కొద్ది సమయము తర్వాత పశ్చాత్తాపము కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయమునకు చాలా విలువ ఉంది. ఎవరైతే తమ ప్రతి క్షణమును ప్రతి సంకల్పమును అమూల్య రీతిలో గడుపుతారో వారే అమూల్య రత్నాలుగా అవుతారు. సంగమ యుగములోని క్షణకాలమునకు కూడా చాలా ఎక్కువ విలువ ఉంది. ఏ విధంగా 1,00,000 రెట్లు తయారవుతుందో శ్రీమతం పైన నడిచినట్లయితే, అలా కాకుండా ఒకవేళ ఒక్క క్షణమైనా వ్యర్థంగా పోయినట్లయితే 1,00,000 రెట్లు వ్యర్థంగా పోతుంది. కావున ఇంతటి అటెన్షన్ని ఉంచినట్లయితే నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. ఇప్పుడైతే ఎటువంటి లెక్కను తీసుకోరు, కానీ కొద్ది సమయం తర్వాత పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయానికి చాలా విలువ ఉంది. ఎవరైతే తమ ప్రతి క్షణమును ప్రతి సంకల్పమును అమూల్య రీతిలో గడుపుతారో వారే అమూల్య రత్నాలుగా అవుతారు. స్లోగన్. ఎవరైతే సదా యోగయుక్తులో వారు సహయోగపు అనుభవమును చేసుకుంటూ విజయులుగా అయిపోతారు. ఎవరైతే సదా యోగయుక్తులో వారు సహయోగపు అనుభవమును చేసుకుంటూ విజయులుగా అయిపోతారు. ఈ రోజటి స్వమానము. నేను నిమిత్తమైన ఆత్మను, నా ద్వారా చేయించేవారు శివబాబా. నేను నిమిత్తమైన ఆత్మను, నా ద్వారా చేయించేవారు శివబాబా. చింతన. రోజంతటిలో కార్య వ్యవహారాలని నిర్వర్తిస్తూ నిమిత్తంగా అయి ప్రతి కార్యాన్ని చేయాలి. నేను నిమిత్తమైన ఆత్మను, నా ద్వారా శివబాబా చేయిస్తున్నారు అనేటువంటి స్మృతి ఉండాలి. అచ్చా. ఓం శాంతి.